9 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించడం మానవత్వానికి విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. ఈ మరణాలకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అప్పుడప్పుడు జరుగుతుంటాయన్నాడు, దాన్ని మనం ఏం చేయలేమన్నాడు. అటువంటియే చంద్రబాబు నాయుడు ఇంట్లో జరిగి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎవరైనా దేవుని దగ్గరికి చేరితే ఈ మాట ఇంత సులభంగా అనగలుగుతాడా? అప్పుడప్పుడు జరుగుతుంటాయి మామూలే అని. కార్తీక మాసం, శనివారము, ఏకాదశి, పవిత్రమైన రోజు. మరి ఈ మరణాలకు కారణం ఎవరు? ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఏకకంఠంతో చెప్తున్నారు, ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి జాగ్రత్త ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన, నిర్లక్ష్య వైఖరి వలన, ప్రభుత్వ వైఫల్యం చేత 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. ఫ్రీ బస్సు పెట్టినారు కదా అని చెప్పి ఆధార్ కార్డు తీసుకొని ఇట్లా పొయ్యి గుంపులు జాగ్రత్త లేక ఈ ప్రభుత్వం ఈ ప్రాణాలకు జాగ్రత్త వహించదు. ఈ ప్రాణాల పట్ల వీళ్ళకు భయం లేదు. వీళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్ల మన ప్రాణాలు కోల్పోతే మీరు దూరమైతే మీ బిడ్డలకు కానీ, మీ భర్తకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ ఎంత బాధ ఉంటుంది అమ్మలారా. కొంచెం జాగ్రత్త వహించండి, కొంచెం జాగ్రత్త. జనం చూసి, మంచి చెడ్డ చూసి దేవాలయాలకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి కోరుకుంటూ, మరణించిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతూ, హోమ్ మినిస్టర్ గారు ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి తన పదవికి. ముఖ్యమంత్రి గారు మరణించిన కుటుంబాలకు, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి, అబద్ధాలు చెప్పకుండా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొకసారి చెప్తా ఉన్నా, ఈ మరణాలకు కారణం ప్రభుత్వమే. అన్యాయంగా మహిళలు 9 మంది